हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणमाలు. All glories to Srila Prabhupada and Guru Maharaj. చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ. మీ విలువైన సమయాన్ని మాకు ఇవాళ కేటాయించి క్లాస్ తీసుకోవడానికి వచ్చినందుకు. సో హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ప్రతి బుధవారం జరిగే మన శ్రీమద్ భాగవతం క్లాస్ కి జాయిన్ అయిన భక్తులందరికీ స్వాగతం. ఇవాళ మన మధ్య పూజ శ్రీ కీర్తిరాజ్ దాస్ ప్రభుజీ ఉన్నారు. ప్రభుజీ మనకు భాగవతం 1వ స్కంధం 7వ అధ్యాయం 49 నుంచి 51 శ్లోకాల గురించి ప్రశ్న చెప్పడానికి వచ్చారు. ప్రభుజీ మీరు ఒక చిన్న కీర్తనతో క్లాస్ మొదలు పెడతారా ప్రభుజీ? హరే కృష్ణ. జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ రాధా మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ గిరివరధారీ, యశోదనందన బ్రజ జనరంజన, యశోదనందన బ్రజ జనరంజన, యమునా తీరావనచారి, యమునా తీరావనచారి, జయ రాధా మాధవ కుంజ విహారీ, జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద, శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం, దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేష భద్రేషు నిత్యం భాగవత సేవయా, భాగవతీ ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధం అధ్యాయం 7. ఈ అధ్యాయం పేరు ద్రోణ సూతుని దండకం. ఇందులోంచి 29 నుంచి 51 శ్లోకం. మొదటి శ్లోకాన్ని సుతోవాచ ధర్మ్యాం న్యాయాం సకరుణాం నిర్వాళిక్యాం సమం మహత్, రాజధర్మో సుతో రాజ్ఞః ప్రత్యానందాద్వచో ద్విజః. సుతోవాచ ధర్మ్యాం న్యాయాం సకరుణాం నిర్వ్యాళికం సమం మహత్, రాజధర్మో సుతో రాజ్ఞః ప్రత్యానందాద్వచో ద్విజః. 50 శ్లోకం పడుతుంది. నకుల సహదేవశ్చ యుయుధానో ధనుంజయ, భగవాన్ దేవకీ పుత్రో యశ్చాన్యే యశో చ యోషితః. 51వ శ్లోకం. తత్ర
अस्य श्रेयापदः कृतः न भातृनात्मनश्चात्ते यो न पतान् शिशून् सः तात्पर्యం 49వ శ్లోకం తాత్పర్యం శతగోస్వామి పలికెను ఓ బ్రాహ్మణులారా ధర్మ సిద్ధాంతములకు అనుగుణంగా ఉండి న్యాయములను శ్లేఘనీయములను దయార్థములను సంపూర్ణములను కపటరహితములను అయిన ద్రౌపది వచనములను ధర్మరాజు సంపూర్ణముగా బలపరచెను. 50వ శ్లోకం యొక్క తాత్పర్యం నకుల సహదేవులు ధర్మరాజు కనిష్ట సోదరుడు సాత్యకి అర్జునుడు దేవదేవుడైన శ్రీకృష్ణుడు స్త్రీలు మరియు ఇతరులందరూ ధర్మరాజుతో సంపూర్ణంగా ఏకీభవించిరి. హరే కృష్ణ ప్రభుజీ. మీ వాయిస్ అది కొంచెం రీసౌండ్ లాగా ఎక్కువ లాగా వస్తుంది ప్రభుజీ, స్టాటిక్ వస్తుంది. ఇంకేదైనా ఎలక్ట్రానిక్ డివైస్ పక్కన ఉందేమో, మేబీ దానివల్ల అట్లా స్టాటిక్ వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది మాతాజీ వాయిస్? ఓకేనా? ఇప్పుడు బాగానే ఉంది ప్రభుజీ. ఓకే ఓకే, యా ప్లీజ్ కంటిన్యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. ఇప్పుడు 50వ శ్లోకం యొక్క తాత్పర్యం కానీ భీముడు మాత్రం వారితో ఏకీభవింపక నిరుద్ధించుచున్న బాలురను క్రోధముతో తనకు గాని తన ప్రభువుకి గాని ఎటువంటి ప్రయోజనం లేకనే వధించుట వంటి ఆ నేరస్తుని సంహరించమని బలపరిచెను. ఎవరైనా 49వ శ్లోకం యొక్క భాష్యం వివరించండి. రమ్మంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. అశ్వత్థామను విడుదల చేయమని అర్జునునితో ద్రౌపది పలికిన పలుకులను యమధర్మరాజు తనయుడైన ధర్మరాజు సంపూర్ణముగా బలపరచెను. ఉన్నత కులస్థునికి జరిగడే అవమానమును ఎవ్వరూ సహింపరాదు. ద్రోణాచార్యుని నుండి అర్జునుడు యుద్ధ విద్యను నేర్చి ఉన్నందున అర్జునుడు మరియు అతని వంశం వారందరూ ద్రోణుని కుటుంబమునకు రుణపడి ఉన్నారు. కావున అట్టి కృపాపూర్ణాంశము పట్ల పాండవులు కృతజ్ఞతగా వర్తించినచో అది ధర్మరీత్యా అన్యాయమే కాగలదు. అనగా ద్రోణాచార్యుని అర్ధ శరీర భాగము వంటి అతని భార్య ఎడ కరుణ చూపవలసి ఉన్నది. అంతే కాక పుత్రుని మరణము ద్వారా ఆమెకు ఏమాత్రము దుఃఖమును కలిగించరాదు. వాస్తవమునకు అదియే జాలి అనబడును. సంపూర్ణ జ్ఞానమును కూడియే కర్మలను చేపట్టవలసి ఉన్నందున ద్రౌపది వచనములు కపటరహితములై ఉన్నవి. ఆమె తన అనుభవపూర్వకముగా పలికి ఉన్నందున అవి సమత్వపూర్ణములై ఉన్నవి. గొడ్రాలెన్నడును తల్లి అయినటువంటి స్త్రీ యొక్క బాధను అవగతము చేసుకొనలేదు. కానీ ద్రౌపది తల్లి అయినందున కృపి యొక్క దుఃఖమును చక్కగా అంచనా వేయగలిగెను. ఉన్నత కుటుంబం వారికి తగిన గౌరవమొసంగబలెనని ఆమె తలచియుండుటచే అది శ్లాఘనీయమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే
श्रीमते भक्तिवेदांत स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण। हरे कृष्ण। हरे कृष्ण ప్రభుజీ. షేర్ చేయండి. యా, స్క్రీన్ షేర్ చేయమంటారా ప్రభుజీ? చేయండి. సో ఇక్కడ సుత గోస్వామి ఆయన నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి ఈ లీల అంటే ఈ కథని వివరిస్తున్నారు. ఎప్పుడైతే ఇక్కడ మనం తాత్పర్యంలో వింటాం, ద్రౌపదీదేవి యొక్క వచనములు ధర్మరాజు సంపూర్ణంగా సమ్మతిస్తూ వాటిని ఒప్పుకుంటున్నారు. మనం ఈ 35వ శ్లోకంలో, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి 35వ శ్లోకంలో మనం వింటాం, నిద్ర అంటే నిద్రిస్తున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి అమాయకమైనటువంటి బాలులు వాడని అశ్వత్థామ ఆయన నిర్దాక్షణ్యంగా నిద్రిస్తున్నటువంటి వాడిని సంహరించాడు, చంపేశాడు. సో కృష్ణుడు అంటారు అర్జునుడితో, ఓ అర్జున, ఓ బ్రహ్మబంధు, ఈ బ్రహ్మబంధు అయినటువంటి ఈ అశ్వత్థామని నీవు దండించాలి అని చెప్తారు. సో ఇక్కడ 35వ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడికి ఆజ్ఞాపించారు దండించమని. మరి తర్వాత మనం ఈ శ్లోకంలో ఈ 49వ శ్లోకంలో వింటాం, ద్రౌపదీదేవి క్షమించమని ఇక్కడ చెప్తుంది. సో దీని అర్థం ఏంటి, దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి అంటే, ఒక విధంగా మనం చూసినట్లయితే ఆయన దండనకి అర్హుడు. ఎందుకంటే ఆయన చేసింది చాలా పెద్ద పొరపాటు. ఎవరు కూడా, ఈవెన్ క్షత్రియులు కూడా, వాళ్ళు కూడా మెచ్చనటువంటి విధంగా ఆయన ప్రవర్తించాడు. అంటే క్షత్రియులైనటువంటి వాళ్ళు, నిజమైనటువంటి క్షత్రియులు తప్పకుండా యుద్ధనీతిని పాటించాల్సిందే, యుద్ధంలో ఉన్నటువంటి నియమాలని ఖచ్చితంగా ఆచరించాల్సిందే. సో యుద్ధనీతి ఏంటి అంటే, ఎప్పుడైతే తను క్షత్రియుడు పోరాటం అనేది చేసినప్పుడు తన యొక్క ప్రతిద్వంది ఎవరైతే ఉన్నారో అతని చేతిలో ఆయుధం కనుక లేనప్పుడు, ఆ లేని పక్షంలో అతనితో పోరాడకూడదు, అతనితో యుద్ధం చేయకూడదు. ఒకవేళ ఆయన చేతిలో ఆయుధం లేకపోతే ఆయన చేతికి ఆయుధం ఇచ్చి మరి యుద్ధం చేయాలి, అంతేగాని నిరాయుధుడైనటువంటి అటువంటి ప్రతిద్వంది ఆ శత్రు పక్షంలో ఉన్నటువంటి వాడిని ఎవరైతే ప్రాణభిక్ష పెట్టమని చెప్పేసి ఆ విధంగా ప్రాధేయపడినప్పుడు, ఆ క్షత్రియుడైనా సరే, ఎంత పెద్ద శత్రువు అయినా సరే ఆ క్షత్రియుడు ఆయన క్షమించాలి. అలాగే ఎవరైనా బాగా అలసిపోయి బాగా దప్పికతో అలా నీరసించిపోయి ఉన్నారనుకోండి, అటువంటి సందర్భంలో కూడా అతన్ని చంపకూడదు. ఇవన్నీ నియమాలు ఉన్నాయి. అలాగే నిద్రావస్థలో ఉన్నటువంటి వారు, అంటే నిద్రిస్తున్నటువంటి సమయంలో ఇంకా చెప్పాల్సినటువంటి విషయమే లేదు, అది అందరికీ తెలిసినటువంటి విషయం. నిద్రిస్తున్నటువంటి అవస్థలో ఉన్నటువంటి వారిని అస్సలు చంపకూడదు. సో అలా నిద్రిస్తున్నటువంటి ఆ బాలులని చంపడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎప్పుడు జరిగింది? కురుక్షేత్ర యుద్ధం తదనంతరము దుర్యోధనుడు ఆయన యుద్ధంలో ఓడిపోతాడని చెప్పి నిశ్చయం ఆయన ఎప్పుడైతే తెలుసుకుంటాడో, యుద్ధ క్షేత్రాన్ని విడిచి వెళ్ళి ఒక కొలంలో, ఒక చిన్న సరోవరంలో దాచుకుంటాడు అన్నమాట. సో ఆ విధంగా పాండవులు ఆయన ఎక్కడ దాక్కున్నాడు అనేటువంటి ఆ స్థావరాన్ని కనిపెట్టి వాళ్ళంతా కూడా కృష్ణుడితో పాటు కలిసి వెళ్తారు ఆ స్థావరానికి. సో ఆ విధంగా వెళ్ళి
ఆ నీటిలో ఆ కొలంలో దాక్కున్నటువంటి ఆ దుర్యోధనుని సవాల్ చేస్తారు. ముఖ్యంగా ఆయన్ని చాలా కఠోరమైనటువంటి శబ్ద ప్రయోజనం ద్వారా ఆయన్ని రెచ్చగొడతారు. అంటే యుద్ధం అనేది జరిగినప్పుడు మామూలుగా ఎవరు హ్యాపీగా అంటే సంతోషంగా యుద్ధం చేయలేరు. అంటే ఫస్ట్ మాటలతో తూటాలంటారు, అంటే మాటలు విసురుకుంటారు, అంటే ఒకరొకరిని రెచ్చగొట్టుకుంటారు. సో ఆ విధంగా దుర్యోధనుని ఓరి పిరికివాడిలాగా నీటిలో దాక్కొని ఉన్నావు, నువ్వు అసలు క్షత్రియుడువా, నువ్వు యుద్ధం చేయనటువంటి సత్తువ లేకపోతే వెళ్ళి చీర 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 కట్టుకో, గాజులు వేసుకో అని చెప్పేసి ఆ విధంగా ఆయన్ని రెచ్చగొడుతున్నారు, భీముడు ముఖ్యంగా. సో అది విన్నటువంటి దుర్యోధనుడికి విపరీతమైనటువంటి కోపం, ఆవేశం వచ్చేసి ఆయన వెంటనే బయటికి వస్తాడు అన్ని కొలం నుంచి, అన్నిటి నుంచి. సో అప్పుడు యుధిష్ఠిర మహారాజు అంటారు, సరే ఇక ఇప్పుడు మా 5గురిలో నువ్వు ఎవరినైనా ఎన్నుకోవచ్చు యుద్ధానికి. సో మా 5గురిలో ఎవరినైనా సరే నువ్వు ఓడించినట్లయితే మేమందరం కూడా ఓటమిని ఒప్పుకుంటూ మా యొక్క రాజ్యాన్ని మళ్ళీ మీకు అప్పచెప్తాము అని చెప్పి యుధిష్ఠిర మహారాజు ఒక మంచి ఆప్షన్ ఇస్తారు. సో అది దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పేసి దుర్యోధనుడు కూడా దుర్యోధనుడు ఎవరు, మంచి గదాధారి, గదా యుద్ధంలో చాలా గొప్ప ప్రవీణుడు. అంటే ఆయనకి స్వయంగా కృష్ణుడి యొక్క సోదరుడు బలరాముడే ఆయనకు నేర్పించారు గదా యుద్ధాన్ని. ఈవెన్ చెప్పినట్లయితే భీముడి కంటే కూడా మంచి స్కిల్స్ ఉన్నాయి ఎవరికి, దుర్యోధనుడు ఆ గదా యుద్ధంలో. మరి అతడు నకులుడినో సహదేవుడినో లేకపోతే ఇంకెవరినో ఎన్నుకోవచ్చు, కానీ ఆయన కూడా వీరుడే కనుక ఆయనకి సరి సమానంగా అంటే తన యొక్క ప్రతిద్వందిని భీమసేనుని ఎన్నుకోవడం జరుగుతుంది. ఇక ఇద్దరి మధ్య విపరీతమైనటువంటి ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. కొన్ని రోజుల తరబడి అలాగే ఆ యుద్ధం అనేది కొనసాగుతూ ఉంది. ఆఖరికి ఎవరు కూడా ఇద్దరు సరి సమానంగా ఉన్నారు యుద్ధంలో. అయితే కృష్ణుడు ఏం చేస్తాడు, మధ్యలో భీముడికి గుర్తు చేస్తాడు, ఓ భీమసేన, నువ్వు ప్రతిజ్ఞ చేశావు, నీ ప్రతిజ్ఞ ఏంటి, దుర్యోధనుడి యొక్క తొడ మీద నువ్వు ప్రహారం చేస్తాను, ఆయన యొక్క తొడల్ని చీల్చేస్తానని చెప్పి నువ్వు ప్రతిజ్ఞ చేశావు. సో ఆ ప్రతిజ్ఞ కృష్ణుడు గుర్తు చేస్తారు. సో ఎందుకు భీమసేనుడు ఆ విధంగా ప్రతిజ్ఞ చేశాడు? యాక్చువల్లీ గదా యుద్ధంలో ఉన్నటువంటి నియమం ఏంటంటే ఆ గద అనేది కింది స్థావరంలో దాని మీద ఆక్రమణ చేయకూడదు, అంటే బొడ్డు కింద ఉన్నటువంటి దిగువ స్థానంలో ప్రహారం చేయకూడదు. అది గదా యుద్ధంలో ఉన్నటువంటి నియమం. మరి భీముడైతే ప్రతిజ్ఞ చేశాడు. సో ప్రతిజ్ఞకి ప్రాధాన్యత. ఎప్పుడైనా క్షత్రియులు అనేటువంటి వారు, క్షత్రియుడికి ఉండేటటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రాణ్ జాయే లేకిన్ వచన్న జాయే, ప్రాణం పోయినా సరే తను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మాత్రం తాను నిలుపుకోవాల్సిందే. సో ఆ విధంగా భీముడు తన వాగ్దానం ఇచ్చాడు, నేను నీ యొక్క తొడల్ని చీలుస్తాను ఓ దుర్యోధన అని. ఏ సందర్భంలో అనగా ఇది ద్రౌపది దేవిని నిండు సభలో వివస్త్రాలు చేసి ఆవిడని అవమానపరుస్తూ దుర్యోధనుడు తొడ వైపు చూపిస్తాడు, ఇక్కడ వచ్చి కూర్చోమని. అది తట్టుకోలేకపోతాడు భీముడు. అది తట్టుకోలేక ఆయన అప్పుడే శపథం చేస్తాడు, నీ తొడల్ని, ఏ తొడల మీద అయితే ద్రౌపదిని వచ్చి కూర్చోమని చెప్తున్నావు ఆ తొడల్ని నేను చీల్చేస్తాను అని చెప్పేసి భీముడు ప్రతిజ్ఞ చేస్తాడు. సో ఆ విధంగా భీముడి యొక్క ప్రతిజ్ఞ ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు గుర్తు చేస్తారో అప్పుడు భీముడు ఆ దుర్యోధనుడి యొక్క తొడల్ని చీల్చేస్తాడు, గదతో ఆయన తొడల్ని సంహరించడం జరుగుతుంది. ఆ విధంగా ఆ దుర్యోధనుడు భూమి మీద వాలిపోయి ఇక ఆఖరి దశలో అంటే ప్రాణంతో పోరాడుతూ కొన ఊపిరితో ఉంటాడు. సో ఇదంతా చూసినటువంటి ఆ అశ్వత్థామ ఎవరైతే ఉన్నాడో
ఈ అశ్వత్థామ ఇది చాలా అన్యాయం జరిగింది, ఇది ఇది ఆ ఈ పాండవులు చాలా అన్యాయం చేశారు. భీముడు చాలా తప్పుగా పోరాటం చేసి మోసగించి మరీ ఓడించాడు దుర్యోధనుడిని అని ఆ మనసులో ఆ కక్ష పెట్టుకున్నాడు. ఒక పక్కన పాండవుల్ని మోసగిచ్చాడని ఈయన భావిస్తున్నాడు, కానీ ఇంకో దృష్టికోణంతో చూసినట్లయితే పాండవులకి దుర్యోధనుడు ఎన్ని రకాలుగా హింసించాడు, ఎన్ని రకాల అవమాన పాలు చేశాడు, ఎన్ని రకాలుగా వాళ్ళని జూదంలో మరీ మోసగిచ్చి మరీ ఓడించాడు. ఈ విషయాలను ఆయన గుర్తు రావట్లేదు. సహజంగా మనుషులకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే, వారికి ఏదైనా అన్యాయం జరిగినప్పుడు నాకు అన్యాయం జరిగింది, నాకు ఈ విధంగా నాకు న్యాయం కావాలి, నాకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పి వాళ్ళ గురించి చాలా బహిర్గతం చేస్తూ క్యాన్వాస్ చేస్తుంటారు. అంతేకాకుండా వాళ్ళకి శిక్ష పడేదాకా వదలొద్దని చెప్పేసి పట్టుదలతో ఉంటారు. కానీ వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ ద్వారా ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి, అప్పుడు వాళ్ళు అయ్యో మనిషి అన్నప్పుడు తప్పు చేస్తుంటాడండి, దయచేసి నా తప్పుని మన్నించండి, నన్ను క్షమించండి అని క్షమాభిక్ష కోసం యాచిస్తుంటారు. సో ఇతరులు వాళ్ళ పట్ల ఎప్పుడైతే ఘోరంగా ప్రవర్తిస్తారో వాడికి దండన విధించాలంటారు, కానీ వాళ్ళు తప్పు చేసినప్పుడు నాకు మీ యొక్క కృప అంటే మీ యొక్క క్షమాభిక్ష పెట్టండి అని చెప్పి దాని గురించి కోరుకుంటుంటారు. సో ఇక్కడ అశ్వత్థామ ఆలోచన ఎలా ఉందంటే, దుర్యోధనుడికి అన్యాయం జరిగింది, కానీ పాండవులకి ఎంత ఘోరంగా మోసం చేశారు, ద్రౌపదీదేవిని ఎంత ఘోరంగా అవమానించారు, నిండు సభలో మహాసాధ్విని ఎంత ఘోరంగా అవమానించారు, ఇవన్నీ కూడా ఆయనకి లెక్కల్లోకి రావట్లేదు. ఆ విధంగా ఆయన కూర్చొని అలా రాత్రి అలా పడుకొని ఆలోచిస్తున్నాడు. సో అలా ఆలోచిస్తున్నటువంటి ఆ సందర్భంలో ఏమైందంటే, ఆయనకు ఒక పక్షి, ఒక గుడ్ల గువ్వ అది కనపడుతుంది. అది వెళ్ళి ఒక పిచ్చుకలన్నీ ఒక గూడుగా చేసుకున్నటువంటి ఆ గూడుని వెళ్ళి మొత్తం ధ్వంసం చేసి పిచ్చుకలన్నింటి కూడా చంపేస్తుంది ఆ గుడ్ల గువ్వ. సో అది చూస్తాడు. అది చూసి వెంటనే మనసులోకి ఒక ఆలోచన ఏర్పడుతుంది. సో ఆలోచన ఏంటంటే, ఆహా ఇదే మంచి సమయం, నేను కూడా ఈ రాత్రి వేళ ఇదే సమయాన్ని ఎన్నుకొని నేను వెళ్ళి పాండవుల యొక్క స్థావరాల్లో వాళ్ళు నిద్రిస్తుండగా వాళ్ళందరినీ కూడా చంపేస్తానని చెప్పి ఆ విధంగా నిర్ణయించుకుంటున్నాడు. ఇక పాండవుల యొక్క స్థావరంలో ప్రవేశించాడు. అంటే ప్రవేశించాలన్నా అక్కడ అంతా సైనికులు ఉంటారు, అంటే కాపలాదారులు ఉంటారు. అంటే యుద్ధం సూర్యాస్తమం తర్వాత ఎవరి గుడారంలోకి ఎవరైనా ప్రవేశించవచ్చు. అంటే క్షత్రియులు ఒక నియమం ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధంలో ఉదయం నుంచి సూర్యుడు ఉన్నప్పుడు వరకు వాళ్ళు ఒకరిని చంపడానికి చాలా సిద్ధమై చాలా భీకరంగా పోరాడతారు. కానీ ఎప్పుడైతే సూర్యాస్తమం అవుతుందో, ఆ సూర్యాస్తమం తదనంతరం వాళ్ళు మళ్ళీ కలిసి కూర్చొని భోజనం చేస్తారు. ఈవెన్ వాళ్ళు శత్రువులైనా సరే వాళ్ళు వచ్చినట్లయితే వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇచ్చి వాళ్ళు భోజనం పెడతారు, అలా కలిసి భోజనం కూడా చేస్తారు. సో అంత 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 ప్రిన్సిపల్స్ ఉన్నాయి యుద్ధ నీతిలో. సో ఈ అశ్వత్థామ పాండవుల యొక్క స్థావరానికి, వాళ్ళ యొక్క గుడారానికి వెళ్తున్నాడు. సైనికులు కూడా పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే బ్రాహ్మణుడు అనేటువంటి వాడి మీద గౌరవం ఉంది. అంటే ఈ బ్రాహ్మణుడు ఎందుకు అన్యాయం చేశాడు, ఎవరికి అపకారం చేస్తాడు, కొంచెం క్యాజువల్ గా అంటే లైట్ తీసుకున్నారు. కానీ ఈయనేం చేశాడు, వెంటనే పాండవులు ఉన్నటువంటి స్థావరం అనుకొని పాండవుల యొక్క కుమారులు, ఉప పాండవులు, సో 5 కుమారులు, పాండవుల యొక్క కుమారులు, వాళ్ళు నిద్రిస్తున్నటువంటి వాళ్ళ యొక్క గుడారంలోకి ప్రవేశించి అలా తన యొక్క పాదంతో వాళ్ళ శిరస్సుని అణిచి తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసి వాళ్ళ యొక్క శిరస్సులన్నింటినీ కూడా ఛేదించాడు, వాళ్ళ శిరస్సుని ఖండించాడు. ఆ విధంగా నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ పసిప్రాయంలో ఉన్నటువంటి పాండవుల యొక్క కుమారులు, ఉప పాండవులు, వాళ్ళ వయసు కూడా పెద్ద వయసు కాదు, కేవలం 14 సంవత్సరాల వయసులో ఉంటారు. అంత 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 చిన్న పిల్లలు, అంత చిన్న బాలులు. సో వారిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. చంపడమే కాకుండా
ఆయన ఏమని ఆలోచిస్తున్నాడంటే ఇక నేను ఈ దుర్యోధనుడి దగ్గరికి వీళ్ళ యొక్క శిరస్సులందరినీ కూడా తీసుకెళ్లి పాండవుల యొక్క సావు వార్తను అందిస్తాను. సో ఈ విధంగా దుర్యోధనుడు ఎంతో సంతోషపెడతాడు. ఆ విధంగా ఆయన మెచ్చుకుంటాడు, ఆహా ఎంత గొప్ప పని చేశావు. చనిపోయేటప్పుడు దుర్యోధనుడు కూడా చనిపోయేటటువంటి స్థితిలో ఉన్నాడు, ఆ దశలో ఉన్నాడు. చనిపోతూ చాలా హాయిగా సంతోషంగా చనిపోతాడు అని చెప్పేసి ఆలోచనతో దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. సో దుర్యోధనుడు మొట్టమొదట అశ్వత్థామ అందించినటువంటి వార్తను విని తాను మొదట్లో బాగా సంతోషపడినప్పటికీ కూడా తర్వాత ఆయన ఏం చేస్తాడంటే పాండవులు అనుకుని ఏదైతే వారి యొక్క శిరస్సుల్ని తీసుకొని వచ్చాడో ఆ శిరస్సుల్ని స్పర్శిస్తాడు. అప్పుడు ఆయనకు అర్థమైపోతుంది పాండవులైతే కాదు, పాండవులు బాగా బలిష్టంగా భీముడు, అర్జునుడు, ధర్మరాజు, నకుల, సహదేవులు వీడంతా కూడా ఎంతో కండపుష్టి కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళ శిరస్సులు ఇంత లేతగా, ఇంత కోమలంగా, ఇంత మృదువుగా ఉంటాయా? ఇది పాండవులు కాదు, ఇది పాండవుల యొక్క కుమారులు, ఎంత పని చేశావయ్యా అని చెప్పేసి అప్పటికప్పుడే సంతోషపడ్డటువంటి ఆ దుర్యోధనుడు వెంటనే ఎంతో బాధని వ్యక్తపరుస్తున్నాడు. అంటే ఆయన కూడా తట్టుకోలేకపోయాడు. ఒక రకంగా పాండవుల మీద ఆయన కక్షంతా కూడా జీవితం యొక్క ఏకైక లక్ష్యం ఏంటంటే పాండవుల్ని అడ్డు తొలగించుకోవాలి. సో అటువంటి ఆ భావంతో ఉన్నటువంటి ఆ దుర్యోధనుడు కూడా ఎంత దుర్మార్గం పని చేశావయ్యా, నువ్వు పాండవులు కాదు, పాండవుల యొక్క పుత్రులు, ఆ ఉప పాండవుల్ని చంపుకొని తీసుకొచ్చావు, ఎంత దిగజారిన పని చేశావు అని చెప్పేసి చాలా బాధపడ్డాడు. అంటే ఒక విధంగా ఈ అసుర ప్రవృత్తి కలిగినటువంటి వాడే దుర్యోధనుడు అయినప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం అశ్వత్థామతో ఏకీభవించలేదు. ఆయన చేసినటువంటి పనిని అస్సలు ఒప్పుకోలేదు. ఆయన చాలా బాధపడ్డాడు. సో అశ్వత్థామ మీద చిరాకు కూడా పడ్డాడు. చాలా దరిద్రమైనటువంటి నికృష్టమైనటువంటి పని చేశామని చెప్పేసి చాలా బాధపడ్డాడు. సో ఆ విధంగా దుర్యోధనుడు ఆ బాధతోటే చనిపోతాడు. సంతోషంగా అయితే చనిపోలేదు. అప్పటికే వార్త వినగానే సంతోషపడ్డాడు, కానీ అసలు విషయం తెలుసుకోగానే చాలా బాధపడ్డాడు. బాధతోటే కన్నుమూస్తాడు దుర్యోధనుడు. ఇక ఈ వార్త ద్రౌపది, అంటే ఆ ఉప పాండవుల యొక్క తల్లి గారైనటువంటి ద్రౌపదికి ఎప్పుడైతే ఈ వార్త వింటారో ఆవిడ తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎంతో దుఃఖిస్తూ రోధిస్తూ ఉంటుంది. ఎవరికైనా తల్లికి పుత్రులు చనిపోయారంటే ఆ పుత్ర వియోగం తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఆస్తిపాస్తుల పైన మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ ఒక శిశువుని కోల్పోయినప్పుడు తల్లి ఎంత వ్యధని అనుభూతి చెందుతో దాన్ని మనం వర్ణించలేము, దాన్ని ఊహించలేము కూడా. ఆ విధంగా ఎంతో బాధపడుతుంది ద్రౌపది దేవి. కంటి నిండా నీళ్లు పెట్టుకొని రోధిస్తూ ఉంది. సో అదే సమయంలో అర్జునుడు వస్తాడు. అర్జునుడు ఇప్పుడు శపథం చేసుకుంటాడు. సో అర్జునుడి శపథం ఏంటంటే, నీ పుత్రులు ఎవరైతే సంహరించాడో ఆ అశ్వత్థాముణ్ణి నా యొక్క గాంధీవ ధనుస్సుతో ఆయన్ని హతమార్చి ఆయన యొక్క శిరస్సుని ఖండించి తీసుకొస్తాను. ఎప్పుడైతే నీ పుత్రుడి వీరికి అందరికీ కూడా అంత్యేష్టి కర్మ, అంటే యజ్ఞ సంస్కారం ద్వారా వారికి దహన సంస్కారాలు జరిగిన పిదప నువ్వు ఈ అశ్వత్థామ యొక్క శిరస్సు మీద ఆయన శిరస్సు మీద నిలబడి అప్పుడు స్నానం చేయని చెప్పాడు. అప్పుడు ఆ అశ్వత్థామని చంపిన తర్వాత నీ కన్నీళ్లు తుడుస్తానని చెప్పి ఆ విధంగా శపథం తీసుకుంటాడు అర్జునుడు. సో ఆ విధంగా శపథం తీసుకొని తన యొక్క గాంధీవాన్ని పట్టుకొని బయలుదేరుతాడు అశ్వత్థామని వధించడానికి. అంటే ఈ విధంగా అశ్వత్థామ యొక్క శిరస్సు మీద నిలబడి స్నానం ఆచరించమని చెప్పి ఆ విధంగా ఓదార్చుతున్నాడు. అంటే అటువంటి ఓదార్పు ఎందుకు? మామూలుగా కన్నీళ్లు తుడిచి ఆయన దండిస్తామని అనవచ్చు కదా, కానీ అది సరిపోదు అక్కడ. ఎందుకంటే క్షత్రియ వంశంలో జన్మించినటువంటి స్త్రీ ద్రౌపది. సో మామూలుగా కన్నీళ్లు తుడిచి ఓదార్చడం అనేది అక్కడ సరిపోదు.
సో ఇటువంటి విధంగా చెప్తేనే ఆవిడికి ఓదార్పు అని అనుకున్నాడు అర్జునుడు. కానీ తర్వాత అక్కడ సీన్ మారిపోతుంది. సో ఆ విధంగా ద్రౌపదిని ఓదార్చి బయలుదేరాడు. వాస్తవంగా క్షత్రియ అంటే అర్థం ఏమిటి? క్షత్ అంటే దండించడం. సో దండన ద్వారా న్యాయాన్ని నిలబెట్టడం, దండించడం ద్వారా జనులకి రక్షణ చేకూర్చడం. జస్ట్ లైక్ మిలిటరీ వాళ్ళు ఉన్నారు. ఎవడైనా టెర్రరిస్ట్ కానీ ఉగ్రవాది కానీ ప్రవేశించాడు అనుకోండి, ఓన్లే పాపం ఉగ్రవాది వాడిని ఎందుకు చంపడం అనుకుంటూ ఊరుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? మొత్తం అమాయకుల్ని అందరినీ చంపేస్తాడు. సో అందుకే అక్కడ దండన అవసరం. ఆ విధంగా ఆ ఓదార్పుని, ఆ క్షత్రాన్ని, ద్రౌపదికి ఆ విధమైనటువంటి ఓదార్పుని ఇచ్చాడు అర్జునుడు. ఇక బయలుదేరాడు. బయలుదేరి అశ్వత్థామ వెనువెంట వెళ్తున్నప్పుడు అశ్వత్థామ తట్టుకోలేకపోయాడు అర్జునుడి యొక్క యుద్ధ. అంటే ఈవెన్ ఆ పరమశివుణ్ణి సైతం ఆయన ఓడించగలిగేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి అర్జునుడు ఈ అశ్వత్థామ ఎంత ఆయన. ఆ విధంగా అశ్వత్థామ వెనుక వెళ్తూ ఉండగా అశ్వత్థామ భయకంపితుడైపోయాడు. ఆ విధంగా ఆయన బాగా అలిసిపోయాడు. ఆయన యొక్క అశ్వములు కూడా బాగా అలిసిపోయినాయి. ఇంకా ఏమి చేసేది ఏమి లేక నేను చనిపోతాను, ఇంకా ఇంకా వేరే ఏమీ లేదు అని మార్గం అనేది ఆయనకి ఏమీ కనిపించక ఏం చేశాడు? నీటిని స్పర్శిస్తూ కుశాగ్రాసం తీసుకొని దాంట్లో బ్రహ్మాస్త్రం యొక్క శక్తిని మంత్రోచ్చరణ ద్వారా నింపడం జరుగుతుంది. జనరలీ అస్త్రములు శస్త్రములు అని రెండు ఆయుధాలని మనం వింటూ ఉంటాం. శస్త్రములు అనగా మానవుడు తయారు చేసినటువంటి ఆయుధాలు. అలాగే అస్త్రములు అంటే అవి దివ్యాస్త్రము. అంటే మంత్రోచ్చరణ ద్వారా ఆ శక్తిని నింపి ఆ విధంగా ప్రయోగించేటటువంటి అస్త్రాల్ని దివ్యాస్త్రములు అంటారు. సో ఆ విధంగా మంత్రోచ్చరణ ద్వారా ఇటువంటి బ్రహ్మాస్త్రాన్ని, అంటే ఈ న్యూక్లియర్ ఎనర్జీ ఏదైతే ఉందో అటువంటి ఆ అస్త్రాన్ని ఆయన ఆవాహన చేసుకొని దాన్ని ప్రయోగించాడు. అసలు అది ప్రయోగించకూడదు, ప్రయోగించినటువంటి దాన్ని ప్రయోగించాడు. దాన్ని ప్రయోగించడం తెలిసినటువంటి వాడు దాన్ని ఉపసంహరించుకునేటటువంటి విధానాన్ని కూడా తెలిసి ఉండాలి. కానీ పాపం ఈయనకు తెలియదు. అది ఎవరికి? అశ్వత్థామకి. సో ఇది తెలియని కారణం చేత ఆయన ఏం చేశాడు? దాన్ని ఉపసంహరణ చేసుకోలేనటువంటి పక్షంలో అప్పుడు అది మొత్తం ఎంతో తేజస్సుతో, అంటే సూర్యుని యొక్క రశ్మి, సూర్యుని యొక్క కాంతిలాగా, సూర్యుని యొక్క ఉష్ణం, ఆ వేడితో మొత్తం అది ఆ బ్రహ్మాస్త్రం అంతా భూమిని మొత్తం ఆ ప్రళయ సమయంలో ఏ విధంగా అయితే అగ్ని జ్వలాలు అనేవి ప్రజ్వలిస్తాయో అదే విధంగా అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఆ అస్త్రం యొక్క ధాటికి. అప్పుడు కృష్ణుడు, ఓ అర్జున, నువ్వు మాత్రమే ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరణం చేయొచ్చు. సో దానికి తరుణోపాయం ఏమిటంటే నువ్వు కూడా బ్రహ్మాస్త్రాన్నే విడిచు. సో నువ్వు కనుక ఈ బ్రహ్మాస్త్రాన్ని విడిచినట్లయితే ఈ బ్రహ్మాస్త్రం ఆ బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేస్తుంది. అప్పుడు నీకు ఆ బ్రహ్మాస్త్రాన్ని మళ్ళీ పునః దాన్ని ఉపసంహరణం చేసుకునేటువంటి ఆ విద్య నీకు తెలుసు కాబట్టి నువ్వు ఈ విధంగా చెయ్యి అని చెప్పి ఆజ్ఞాపిస్తారు. సో భగవంతుడు కృష్ణుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ మేరకు అర్జునుడు మొట్టమొదట కృష్ణుడి చుట్టూ ప్రదక్షిణ చేసి కృష్ణుడికి నమస్కరించి ఆ విధంగా జలాన్ని స్పర్శిస్తూ ఆ విధంగా మంత్రోచ్చరణతో మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని దాన్ని అస్త్రాన్ని ఆవాహన చేసుకుని అది ప్రయోగించడం జరుగుతుంది. సో ఆ తర్వాత ఆ విధంగా మనం చెప్పినటువంటి విధంగా అశ్వత్థామ విడిచినటువంటి బ్రహ్మాస్త్రాన్ని నిర్వీర్యం చేసిన తర్వాత అర్జునుడు ఆ విధంగా తను ఉపసంహరణ చేసుకుంటాడు. ఇక ఇదంతా జరిగిన తర్వాత అర్జునుడు ఎంతో క్రోధంతో అశ్వత్థామ వైపు మీదికి దూసుకెళ్తున్నాడు. ఆయన క్రోధం కూడా ఇక్కడ వర్ణిస్తారు ప్రభుపాదుల వారి తాత్పర్యం. ఆయన క్రోధం ఎలా ఉందంటే ఆయన ఎర్రటి ఆయన యొక్క నేత్రములు అగ్ని గోళములు లాగా ఉన్నాయి. ఆయన యొక్క నేత్రములు అగ్ని గోళములు లాగా కనపడుతున్నాయి. ఆ విధంగా ఎంతో క్రోధంతో ఆ ఎరిపెక్కినటువంటి నేత్రములతో పరిగెడుతున్నాడు అర్జునుడి వైపు.
సారీ అశ్వత్థామ వైపు. సో పరిగెట్టుకుంటూ వెళ్ళి ఏం చేశాడు, ఆయన్ని కృష్ణుడు చంపమని చెప్పినప్పటికీ కూడా ఆయన చంపడానికి మనసు ఒప్పట్లేదు అక్కడ అర్జునుడి. ఎందుకంటే ద్రోణాచార్యుడు తన యొక్క గురువు గారు, తనకు ఆ గాంధీవ ఆ విలువిద్యని నేర్పించినటువంటి గురువు. సో అటువంటి గురువు యొక్క సుతుడే ఉన్నాడు, ద్రోణుడి యొక్క సుతుడు ఎవరు, అశ్వత్థామ. అందుకే చంపడానికి మనసు పట్టలేదు. ఒక పక్కన బాధ, ఒక పక్కన కోపం, ఆవేశం. కానీ చూస్తే ద్రోణాచార్యుడి యొక్క కుమారుడై ఉన్నాడు, తన ప్రియమైనటువంటి గురువు గారి యొక్క పుత్రుడై ఉన్నాడు. సో ఆ విధంగా ఆయన్ని తాళ్లతో బంధించాడు. ఒక పశువుని ఏ విధంగా అయితే తాళ్లతో బంధిస్తారో అదే విధంగా ఈ అశ్వత్థామని తాళ్లతో బంధించి ఈడ్చుకుంటూ వెళ్ళాడు ఎక్కడికి, వారి యొక్క గుడారానికి. ఆ విధంగా మనం చూస్తాం. ఆయన ఎప్పుడైతే వెళ్ళాడో, యాక్చువల్లీ ఎవరైతే ఈ యుద్ధ నీతి గురించి తెలిసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ధర్మం గురించి తెలిసినటువంటి వారు ఉన్నారో, వారు ఎప్పుడు కూడా తన శత్రుపక్షంలో ఉన్నటువంటి వాడు అప్రమత్తంగా ఉన్నాడా లేదా అనేది గమనించి మరి ఆయన మీద ప్రహారం చేస్తారు. అంతేగాని అప్రమత్తం లేనటువంటి సమయంలో ఆయన్ని చంపడం అంటూ జరగకూడదు. ఆయన ఈవెన్ మత్తు తీసుకున్నప్పుడు కానీ, పిచ్చివాడిగా అయినప్పుడు కానీ, నిద్రలో ఉన్నప్పుడు కానీ, భయపడుతున్నప్పుడు కానీ, అలాగే తన రథం మీద తాను కూర్చోకుండా రథం కింద ఉన్నప్పుడు కానీ, ఒక చిన్న పసిపిల్లవాడు కానీ, వీళ్ళు క్షత్రియులు వీళ్ళ మీద ప్రతాపం చూపించకూడదు. ముఖ్యంగా 5గురికి రక్షణ చేకూర్చాలి అని చెప్పి భాగవతం చెప్తుంది. 5గురు ఎవరంటే బ్రాహ్మణులు, గోవులు, స్త్రీలు, పసిపిల్లవాళ్ళు, అలాగే వృద్ధులు. సో భాగవతంలో వర్ణిస్తారు ఈ 5 తరగతులు చెందినటువంటి వారు, ముఖ్యంగా బ్రాహ్మణులు, గోవులు, స్త్రీలు, పసిపిల్లవాళ్ళు, అలాగే వయోవృద్ధులు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు. సో ఏ సమాజం అయితే ఈ వైదిక సంస్కృతికి అనుగుణంగా ఒక సభ్య సమాజం అంటే, ఒక మంచి శ్రేష్టమైనటువంటి సమాజం అనేది ఎప్పుడు గుర్తింపబడుతుందంటే ఈ 5గురికి సంరక్షణ అనేది చేకూర్చినాం. సో గోవులు నిర్దాక్షణ్యంగా అవి వధిస్తున్నప్పుడు, ఏ భూమి అయితే గోరక్తంతో తడుస్తుందో అక్కడ సర్వనాశనం అయిపోతుందని చెప్పి భాగవతంలో వర్ణిస్తున్నారు. అలాగే బ్రాహ్మణుడు లేనటువంటి సమాజం, ప్రభుపాదులు వారు అంటారు హెడ్లెస్ సొసైటీ, తలలేని సమాజం. అంటే బ్రాహ్మణుడు అనేటువంటి వాడు తలతో సమానం. అంటే శరీరానికి ఒక చెయ్యి లేకపోయినా, ఒక కాలు లేకపోయినా ఏదో విధంగా ఆ శరీరం ద్వారా కార్యం అనేది చేయవచ్చు. కానీ ఆ శరీరానికి శిరస్సు, ఆ తల అనేది లేనప్పుడు ఇంకా అది మొత్తం ఆ సమాజం అంతా కూడా భ్రష్టుపడినటువంటి సమాజం. ఎందుకంటే బ్రాహ్మణుడైనటువంటి వాడు ఆధ్యాత్మిక గురువుగా ఉంటూ ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు, సంస్కారాలు నిర్వహిస్తుంటాడు, అలాగే ఎన్నో కార్యకలాపాల్లో నిమగ్నం ఉంటాడు, భగవంతుడికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాల్లో ఉంటాడు. అటువంటి బ్రాహ్మణుడు లేనప్పుడు సమాజం ఏం బాగుంటుంది చెప్పండి. సో బ్రాహ్మణులకి సంరక్షణ, అలాగే స్త్రీలు. ఈవెన్ మన వరల్డ్ వార్, మనకి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కూడా ఇటువంటి సాధారణమైనటువంటి వాళ్ళ మీద ఆక్రమణ అనేది జరగలేదు. స్త్రీలని, పసిపిల్లవాళ్ళని, వృద్ధులందరినీ కూడా ఒక సురక్షితమైనటువంటి స్థావరానికి వాళ్ళని తరలించిన తర్వాత యుద్ధం చేశారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏంటంటే ఈ వాళ్ళని ఏ పేరు పెట్టాలో కూడా మనకు అర్థం అవట్లేదు. కానీ వాళ్ళు అనవసరంగా అమాయకులు ఎక్కడైతే విహారయాత్రలో కానీ, స్టేషన్లో కానీ ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాల్లో ఈ మూషికులు అక్కడ వెళ్ళి బాంబులు పెడతారు. అసలు ఎంత హీనమైన వీళ్ళని
ఈవెన్ రాక్షసులు అని కూడా అనలేము. ఎందుకంటే రాక్షసులు వీళ్ళని రాక్షసులతో పోల్చామనుకోండి, ఆ రాక్షసులు కూడా సిగ్గుపడతారు. అయ్యో నేను ఈ విధంగా పనిచేయలేదే, పిల్లల్ని అనవసరంగా బాంబులు పెట్టి వీళ్ళని చంపలేదే, వాడు కూడా సిగ్గుపడతారు. అంత నీచ నికృష్టమైనటువంటి. సో ఈ విధంగా వీళ్ళంతా ఈవెన్ వరల్డ్ వార్ జరిగినప్పుడు కూడా ఇటువంటి వాళ్ళని సురక్షితమైనటువంటి ప్రదేశానికి తరలించి అప్పుడు ఈ సోల్జర్స్, ఇప్పుడు ఈ సైనికులు ఉండేవాళ్ళు, వాళ్ళ ప్రతిద్వందులతో వాళ్ళు యుద్ధం చేసేవారు. అది పద్ధతి. అంతేగాని వీళ్ళ మీద ఆక్రమణ అనేది జరిగేది కాదు. సో ఇవన్నీ కూడా ఈ ప్రిన్సిపల్స్, ఒక యుద్ధంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్. సో అర్జునుడు ఆయన ఇవన్నీ తెలిసినటువంటి వాడు. అశ్వత్థామ అవన్నీ తెలిసినప్పటికీ కూడా మూర్ఖంగా ప్రవర్తించాడు. అందుకే అశ్వత్థామని ద్విజబంధు అన్నారు. ఇక్కడ ద్విజబంధు అని సంబోధిస్తున్నారు. ద్విజబంధు అంటే ఏంటంటే బ్రహ్మబంధు, బ్రాహ్మణ బంధు. అంటే బ్రాహ్మణ పరివారంలో జన్మించినప్పటికీ కూడా బ్రాహ్మణుడి యొక్క లక్షణాలు లేనటువంటి వాడిని బ్రాహ్మణ బంధు అంటారు. సో ఎప్పుడైతే బ్రాహ్మణ కుటుంబంలో పుడతారో చేసుకోలేదు, తగిపోతే సంపాదించుకోవాలి. సో బ్రాహ్మణ కుటుంబంలో పుడితే బ్రహ్మ బంధు, ద్విజ బంధు. సో ఎప్పుడైతే శాస్త్రాన్ని అధ్యయనం చేయడం మొదలు పెడతాడో అప్పుడు విప్ర అంటారు. ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత దాన్ని ఆచరణలోకి ఎప్పుడైతే తీసుకొస్తాడో అప్పుడు బ్రాహ్మణ అంటారు. బ్రహ్మజానాతి ఇది బ్రాహ్మణ, బ్రహ్మమును తెలిసినటువంటి వాడు బ్రాహ్మణుడు. కానీ ఆ బ్రహ్మమును సాక్షాత్కరించుకొని ప్రేమతో భగవంతుని, ఆ పరబ్రహ్మంని సేవించినటువంటి వాడు వైష్ణవుడు. సో బ్రాహ్మణుడి కంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాడు వైష్ణవుడు. అంటే భగవంతుని సాక్షాత్కరించుకొని భగవంతుని సేవే పరమ ధ్యేయంగా పెట్టుకున్నటువంటి వాడు. సో ఆ విధంగా ఈ అశ్వత్థామ యొక్క స్థాయిని కనుక చూసినట్లయితే ఆయన కేవలం బ్రహ్మబంధుగానే ఉన్నాడు. అందుకే ఆ విధంగా ఆయన ఇక్కడ సంబోధిస్తున్నారు, బ్రహ్మబంధు, బ్రాహ్మణ బంధు అని. ఆ లక్షణాలు ఆయనలో కనపడట్లేదు. ఆ లక్షణాలు కనుక ఉండిట్లయితే, ఆ వైదిక యుద్ధ నీతి గురించి తెలిసినటువంటి వాడైతే ఇటువంటి హీనాతిహీనమైనటువంటి పని మాత్రం చేసేవాడు కాదు. అయినప్పటికీ ఆయన గురువు గారి యొక్క శిష్యుడు. సో ఆ విధంగా ఇక్కడ సుత గోస్వామి ఏం చెప్తున్నాడంటే, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి పరీక్షించడానికే చెప్తున్నాడు, అర్జున నువ్వు వాగ్దానం చేసావుగా, ప్రతిజ్ఞ చేసావుగా, ఇక చంపబోయే అశ్వత్థామని అంటున్నాడు. కానీ అర్జునుడికి చంపడానికి మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే అర్జునుడు ధర్మాన్ని తెలిసినటువంటి వాడు. ఏది ధర్మమో ఏది అధర్మమో అనేటువంటి ఆ వ్యత్యాసాన్ని, ఆ విషయాన్ని చాలా స్పష్టంగా తెలుసుకున్నటువంటి వాడు. కనుక ఆయనకి చంపడానికి మనసు ఒప్పట్లేదు. ఈవెన్ ఈ అశ్వత్థామ చాలా ఘోరాతి ఘోరమైనటువంటి కార్యాన్ని చేసినప్పటికీ కూడా, తన యొక్క పరివారాన్ని చంపినప్పటికీ కూడా ఆయనకి చంపడానికి మనసు ఒప్పట్లేదు. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ రోజు మనం చదివినటువంటి శ్లోకంలో మనకి తాత్పర్యంలో వర్ణిస్తారు, ఎప్పుడైతే అర్జునుడు ఈ అశ్వత్థామని ఒక పశువుని బంధించినటువంటి విధంగా బంధించి, ఎప్పుడైతే ధర్మరాజు, ద్రౌపది మరియు మిగతా పాండవులు ఉన్నటువంటి వాళ్ళ యొక్క సమక్షంలోకి ఎప్పుడైతే తీసుకొస్తాడో అప్పుడు ద్రౌపదీదేవి వెంటనే తనని బంధవిముక్తుని చేయమని చెప్తుంది. అంటే ఆ మహాతల్లి యొక్క కరుణ ఎంత గొప్పది, అంటే ఆ స్త్రీ యొక్క స్వభావం అంటే ఎంత గొప్పది అని చెప్పి ఇక్కడ మనకి తాత్పర్యంలో ప్రభుపాదులు వారు వర్ణిస్తున్నారు. జనరలీ స్త్రీలకి, మాతాజీస్కి కరుణ, దే ఆర్ వెరీ మర్సిఫుల్. అంటే ఎక్కువగా క్షమాగుణం ఉంటుంది, దయాగుణం ఉంటుంది. వెంటనే క్షమిస్తారేమని, అంటే పెద్దగా కసి అలా పెట్టుకోరు. సో ప్రభుపాదులు వారు అంటారు, ఇట్స్ లైక్ ఎ ఫెమినైన్ నేచర్, ఇట్స్ ఎ క్వాలిటీ ఆఫ్ ఎ ఉమెన్. just like they're naturally good, and they're in this aspect Draupadi Devi, she is more mature గా, చాలా బ్రాడర్ విజన్ తో చాలా మెచ్యూర్ గా ఆవిడ ఆన్సర్ ఇస్తుంది. ఇక్కడ ఆవిడ ఏం చెప్తుంది,
ఇతడు బ్రాహ్మణుడు అంటే ఆయన వెంటనే విడిచిపెట్టమని చెప్తుంది. ఏ కారణం చేత? నువ్వు ఓ అర్జున, మీరు నేర్చుకున్నది ఎవరి దగ్గర? ద్రోణాచార్యుడి దగ్గర. ద్రోణాచార్యుడు మీ గురువు గారు. సో మీరు మీకు ఏదైతే ఆ యుద్ధాన్ని నేర్పించారో అతని గురువు యొక్క సుతుడే ఈ అశ్వత్థామ. సో అదొక కారణం చెప్తున్నారు. అలాగే ద్రోణాచార్యుడు చనిపోయాడు అనుకుంటున్నారా? లేదు, ద్రోణాచార్యుడు ఇంకా జీవించే ఉన్నాడు తన యొక్క కుమారుడి యొక్క రూపంలో. అంటే తండ్రి యొక్క ప్రాతినిధ్యాన్ని వహించేవాడు కుమారుడు, తండ్రి యొక్క ప్రతినిధిగా ఉండేటటువంటి వాడు పుత్రుడు. సో ఆ ద్రోణసుతుడు ఆయన ద్రోణాచార్య చనిపోయినప్పటికీ కూడా ఆయన ద్రోణాచార్యుడి యొక్క ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నాడు కనుక ఆయన్ని గౌరవించాలి. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ హిమ్. చూడండి ఎంత బ్రాడర్ విజన్ గా ఆలోచిస్తున్నాడు. అంతేకాకుండా ద్రోణాచార్యుడి యొక్క భార్య కృపి, ఆవిడ ద్రోణాచార్యుడు మరణించిన తర్వాత ఆవిడ వెళ్ళి ద్రోణాచార్యుడితో పాటు సతిగా ఆవిడ అగ్నిలో ప్రవేశించలేదు. జనరల్లీ సతీ అంటే ఒకప్పుడు ఇది ఎక్కువగా అంటే భర్త చనిపోయిన తర్వాత స్త్రీలు భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక, ఆ విరహాన్ని తట్టుకోలేక, ఆ బాధతో భర్తతో పాటు వారు కూడా అగ్నిలో ప్రవేశించేవారు. అంటే అంతిమ సంస్కారం జరిగినప్పుడు భర్త చనిపోయినప్పుడు వాళ్ళు కూడా భర్తతో పాటు అగ్నిలో వెళ్ళిపోయేవారు. అంటే భర్త పట్ల ఎంత అంకిత భావం, ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయత, ఎంత అనురాగం ఉండేదంటే ఆ వియోగాన్ని తట్టుకోలేక అగ్నిలో కాలిపోవడానికైనా సిద్ధపడేవాళ్ళు, కానీ అలా భర్త లేదని చెప్పేసి ఆ బాధ వాళ్ళు ఉండేది కాదు. తర్వాత బలవంతంగా స్త్రీలని అగ్నిలోకి తోయడం అనేది తర్వాత దాన్ని అరికట్టారు. కానీ సహజంగానే వాళ్ళు ఆ విధంగా అగ్నిలో ప్రవేశించారు. కానీ ఇక్కడ కృపి భర్త చనిపోయిన తర్వాత కూడా అగ్నిలో ప్రవేశించలేదు. ఎందుకు ప్రవేశించలేదు అంటే ఇక్కడ కారణం ఒకటి చెప్తున్నారు, ఏంటంటే తన యొక్క పుత్రుడు ఇంకా జీవించి ఉన్నాడని. ఎవరు? అశ్వత్థామ. సో తన యొక్క పుత్రుడు జీవించి ఉన్నాడు కాబట్టి ఆవిడ అగ్నిలో ప్రవేశించలేదు. సో ఇప్పుడు ఈ సందర్భంలో గనక తన పుత్రుణ్ణి, కుమారుణ్ణి చంపినట్లయితే ఆవిడ బాధని, ఆవిడ అనవసరంగా బాధ పెట్టినటువంటి వాడు. ఆల్రెడీ భర్త పోయినటువంటి బాధల్లో ఎంతనో ఉంది. ఇప్పుడు పుత్రుడు కూడా పోయినప్పుడు ఆవిడ ఎంతో నష్టపోయినటువంటి వాడు. చనిపోయిన వాళ్ళు ఇలాగ చనిపోయారు, మళ్ళీ వాళ్ళు తిరిగి రాలేరు. సో మళ్ళీ ఆ బాధని, మళ్ళీ నాకు కలిగినటువంటి బాధ, ద్రౌపది అంటుంది, నాకు కలిగినటువంటి ఆ వియోగం, ఆ దుఃఖం మళ్ళీ గురుమాత అయినటువంటి కృపికి ఎందుకు కలిగించడం? చూడండి ఇక్కడ ఎంత దయా సహృదం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. సో నా పుత్రులు ఎలాగో పోయారు, సో ఆ పుత్ర వియోగాన్ని ఆవిడేలా తట్టుకుంటుంది. ఇక్కడ ప్రభుపాదులు వారి తాత్పర్యం రాస్తారు, ఏ బ్యారెన్ ఉమెన్ అంటే గర్భం దాల్చినటువంటి స్త్రీకి ఇది అర్థం కాదు. ఎందుకంటే ఆ పుత్రుడు పట్ల ఉన్నటువంటి ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగం అనేది ఎప్పుడైతే పుత్రుడు కలుగుతాడో అప్పుడే దాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ అది లేనప్పుడు ఎవరికి అర్థం కాదు అది. సో ఆ విధంగా ఆ బాధని కృపికి ఇవ్వకూడదు అని చెప్పి ఎంతో సహృదంతో ద్రౌపది దేవి ఆ విధంగా విన్నవించుకుంటుంది. సో అందుకే మన వైదిక సంస్కృతి ప్రకారం స్త్రీకి ఎంత గొప్పగా గౌరవం ఇస్తాం, ఎంత స్త్రీని గొప్పగా ఎందుకు పూజిస్తామంటే అంత గొప్ప ఆ మమకారం కలిగి ఉంటారు స్త్రీలు. జస్ట్ లైక్ భూమిని కూడా భూమాత అంటాం. ఎందుకు భూమాత? ఆ భూమి మీద ఎన్నో పాపాలు, అరాచకాలు చేస్తున్న భూభారం పెరిగినప్పటికీ కూడా భూమి ఎంతో ఓర్పుతో ఉంటుంది, ఎంతగానో తట్టుకుంటుంది. ఈ యొక్క విషయంలో మాత్రం మనం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే చైతన్య మహాప్రభు చెప్తారు, తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణున, అంటే వృక్షం కంటే అధికమైనటువంటి ఓర్పు. సో ఇప్పుడు ద్రౌపదీదేవి విషయంలో, ఆ మహాభక్తురాలి యొక్క విషయంలో ఆ ఓర్పు అనేది ఇక్కడ మనం
ఆ ఫిలాసఫీని ఇక్కడ అప్లై చేయవచ్చు. సో హౌ మచ్ ఈవెన్ దో షీఈస్ అండర్ గోయింగ్ సో మచ్ పెయిన్, ఎంతో బాధని అనుభూతి చెందినప్పటికీ కూడా ఎంతో ఓర్పుతో ఎంతో సహృదంతో క్షమించండి అని చెప్పి చెప్తాను. అని సో ఇట్స్ అన్ఇమాజినబుల్. ఒక పక్కన తన కుమారుల్ని పోగొట్టుకుంది, అయినప్పటికీ కూడా క్షమించమని చెప్తుంది. సో ఈ విషయాన్ని ఎప్పుడైతే ఆవిడ చెప్తుందో అప్పుడు దీన్ని అందరూ ఎవరో ఏకీభవిస్తారు. ఎవరు? ధర్మరాజు. ఇక్కడ తాత్పర్యంలో ప్రభుపాదులు వారు రాస్తారు, ధర్మరాజు ధర్మసుత, యమధర్మరాజు యొక్క కుమారుడు. సో ఆయన యమధర్మరాజు యొక్క కుమారుడు అయినటువంటి కారణం చేత ధర్మాన్ని సమగ్రంగా సంపూర్ణంగా ఎరిగినటువంటి వాడు. భాగవతంలో వర్ణిస్తారు, ఎప్పుడైనా ఈ యమధర్మరాజు కూడా ఎవరు అంటే ఆయన 12 మహాజనుల్లో ఒక మహాజనుడు. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం మహాజనో యనగత సపంత. అంటే ఈ మహాజనులు ఎవరైతే ఉన్నారో 12 మహాజనులు, మనకు ఎప్పుడైతే ధర్మ సందేహం ఏర్పడుతుందో అప్పుడు వాళ్ళ యొక్క అడుగుజాడల్లో వెళ్ళాలి. ఆ విధంగా మన సందేహాన్ని కూడా నివృత్తి చేసుకోవచ్చు అండి. ఎందుకు? ధర్మస్య తత్వం నిహితం గుహాయాం. గుహ అంటే అర్థం ఏంటంటే గుహ్యమైనటువంటిది. ఒక కొండ శిఖరంలో ఒక గుహలో ఒక నిధి అనేది దాగి ఉంది. కానీ ఆ కొండ శిఖరంలో దాగి ఉన్నటువంటి నిధిని కనుక్కోవడం మన వల్ల కానప్పుడు ఆ నిధి అనేది ఎక్కడుంది అని తెలుసుకున్నటువంటి వ్యక్తిని కనుక మనం ఫాలో అయితే ఆ నిధి దాకా మనం కూడా చేరుకోవచ్చు. సో అదే ఉపమానంతో, అదే ఉదాహరణతో మనం ఏం చెప్తున్నారంటే ఇక్కడ ప్రభుపాదుల వారు, ఈ ధర్మస్య తత్వం నిహితం గుహాయాం, ఈ గుహ్యమైనటువంటిది ధర్మతత్వాలన్నీ కూడా. సో అటువంటి సందర్భంలో ఈ ధర్మ సందేహాలు అనేవి ఏర్పడినప్పుడు మహాజనోయన గతస్సపంత, ఈ మహాత్ముల యొక్క అడుగుజాడల్లో మనం వెళ్ళాలి, అంటే వాళ్ళని ఫాలో అవ్వాలి. సో ఆ విధంగా ధర్మరాజు ఎవరిని ఫాలో అవుతున్నాడు? ధర్మానికి ప్రతీక అయినటువంటి యమధర్మరాజు యొక్క సుతుడు. ఆయన కూడా ఈ విషయాన్ని, ద్రౌపది ప్రస్తావించినటువంటి విషయాన్ని ఆయన కూడా సమ్మతిస్తున్నాడు. ఎస్, యూర్ అబ్సల్యూట్లీ కరెక్ట్, ఇది చంపకూడదు. నకుల సహదేవులు కూడా మనం తర్వాయి శ్లోకాల్లో వింటాం. నకుల సహదేవులు, అర్జునుడు, వీళ్ళందరూ కూడా సమ్మతిస్తున్నారు. కానీ ఒక్కరు మాత్రం ఆ విషయాన్ని సమ్మతించట్లేదు. సో అక్కడ మనం వింటాం, ఎవరది? భీమసేనుడు అంటున్నారు, ఇటువంటి దౌర్జన్యానికి పాల్పడినటువంటి ఇతన్ని శిక్షించడమే సరైనటువంటి పద్ధతి. ఎందుకంటే ఆ శిక్ష అనేది ఆయనకి శ్రేయస్సుని చేకూరుస్తుంది. అదేంటంటే శిక్షించడం శ్రేయస్సు అంటారు ఏంటి అంటే, అవును, ఎందుకంటే ఆ చేసినటువంటి పాపానికి తగినటువంటి శిక్ష విధిస్తే అక్కడే ప్రాయశ్చిత్తం అనేది చెల్లించడం జరుగుతుంది. అందుకే ఎవరైనా ఉగ్రవాదులు ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని దండిస్తే కనీసం వాళ్ళ పాపం తగ్గిపోతుంది. కానీ ఇక్కడ భీముడు ఆయన ఒప్పుకోవట్లేదు, చంపాల్సిందే అంటున్నాడు. చేసినటువంటి అరాచకాన్ని చంపాల్సిందే, దాన్ని సమర్థించడానికి వీల్లేదంట. అప్పుడు భీముడిని కూడా సాటిస్ఫై చేస్తారంటే తర్వాయి శ్లోకాల్లో వింటాం, చావుతో సరి సమానంగా ఉన్నటువంటిది ఏంటంటే అతన్ని అవమానించి విడిచిపెట్టడం. సో అవమానించి విడిచిపెట్టడం అనేది చావుతో కంటే కూడా చాలా హీనమైనటువంటిది. సో ఎలా అవమానించారు తర్వాత శ్లోకాల్లో మనం వింటాం. ఆయన యొక్క నుదుటి మీద ఉన్నటువంటి ఆ మణి, అశ్వత్థామకి బాగా గర్వం ఏంటంటే తన పుట్టుకతోటే సహజంగానే తన నుదుటి మీద ఒక మణి ఉంది, ఒక వజ్రం ఉంది. సో ఆ కారణం చేత బాగా గర్వితుడై ఉంటాడు. సో ఆ మొట్టమొదట ఆ మణిని తొలగించి ఆయన కేశములు ఖండించి ఆ విధంగా కురూపిగా తయారు చేసి వదిలిపెట్టాడు, అవమానించి. ఇక చావు రాలేదు, అవమానించబడ్డాడు. కానీ ద్రౌపది క్షమించమనేసరికి ఆ విధంగానే ఆయన ఇప్పటికీ ఈ రోజుకి చిరంజీవిగానే ఉన్నాడు అశ్వత్థామ. అన్ని పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతున్నాడు, ఏ పుణ్యక్షేత్రాన్ని విడిచిపెట్టట్లేదు. ప్రతి చోట మనం ఏదైతే పుణ్యక్షేత్రాలు వెళ్తామో అక్కడ ఇక్కడ అశ్వత్థామ వచ్చాడని చెప్తారు. ఈవెన్ బృందావనం కూడా వచ్చాడు. ఒక డివోటీ చెప్తారు, అశ్వత్థామని చూశారు కొంతమంది అని. అది వాస్తవమే. అంటే ఇప్పటికీ ప్రాయశ్చిత్తం కోసం మొత్తం బృందావనం అన్ని క్షేత్రాలు తిరుగుతున్నాడు ఇప్పటికీ.
బృందావనంలో ఒక్కొక్క క్షేత్రం, ప్రత్యేకంగా ఒక్కొక్క క్షేత్రం ఉంది, అంటే సురభికుండ అని. ఎప్పుడైతే ఈ ఇంద్రుడు తన యొక్క ప్రతాపాన్ని చూపిస్తూ బృందావన వాసుల మీద చూపిస్తాడు, సంవర్తక మేఘాలను రప్పించి మొత్తం జలాశయం చేసి ఆ విధంగా భక్తులకి ఎంతో ఇబ్బంది కలిగిస్తాడు. అప్పుడు సురభి అనేటువంటి గోవుని తీసుకెళ్లి కృష్ణుడిని క్షమాపణ వేడుకుంటాడు. సో అప్పుడు ఆ సురభి యొక్క గోవు కృష్ణుడికి ప్రియమైనటువంటి ఆ మహాభక్తుడు అనేటువంటి సురభి మాధ్యంగా వెళ్ళి క్షమాపణ వేడుకున్నాడు కాబట్టి కృష్ణుడు క్షమిస్తారు. అందుకే ఆ భక్తులకి అపరాధం ఎక్కడ జరిగినా సరే అపరాధ నివృత్తి అనేది ఈ సురభికుండ్ బృందావనంలో ఉన్నటువంటి సురభికుండ్, అదే ఆ ఏకైక ప్రాంతంలోనే అక్కడ వైష్ణవ అపరాధం యొక్క నివృత్తి జరుగుతుంది, ఇంకా వేరే ఎక్కడ కూడా లేదని చెప్పి. కానీ భగవంతుడు క్షమించినప్పటికీ కూడా భక్తుడు కనుక క్షమించకపోతే భగవంతుడు కూడా ఏం చేయరు. మనం వింటాం అంబరీషి మహారాజు యొక్క చరిత్రలు కూడా. ఎప్పుడైతే దుర్వాసముని అంబరీషి మహారాజు కూడా ప్రయోగం చేశాడు, అప్పుడు భగవంతుడు సుదర్శన చక్రాన్ని విడిచాడు. సుదర్శన చక్రం విడిచినప్పుడు ముల్లోకాలకు వెళ్ళాడు, ఈవెన్ సాక్షాత్ వైకుంఠానికి వెళ్ళి భగవంతుని కూడా వేడుకున్నాడు, నన్ను ఈ సుదర్శనుడి యొక్క భారం నుంచి తప్పించండి స్వామి అని. కానీ దుర్వాసముని ఉన్నారు, అలా కాదు, సారీ భగవంతుడు అంటారు, అలా కాదు, నువ్వు ఏ భక్తుడు అయితే నువ్వు అవమానించాలనుకున్నావు, ఏ భక్తుడి మీద నీ యొక్క శక్తిని ప్రయోగించాలనుకున్నావు, అతని పాదాల మీద పడు, అప్పుడే సుదర్శనుడు నీకు ఎటువంటి బాధని ఇవ్వడు. సో అప్పుడు దుర్వాసుడు ఎప్పుడైతే వెళ్ళి అంబరీష్ మహారాజు క్షమాపణ యాచిస్తాడో అప్పుడే సుదర్శనుడు ఏమి చేయకుండా ఆయన్ని వదిలేస్తాడు. సో అల్టిమేట్లీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ తర్వాయి శ్లోకాల్లో మనకు భీముడు ఎప్పుడైతే ఈయన చంపుతారా చెప్పేసి మీరు చంపకపోతే నిజం అని చెప్పి ముందుకెళ్తున్నాడు, దూసుకెళ్ళిపోతున్నాడు, అప్పుడే ఆ సందర్భంలో శ్రీకృష్ణ భగవానుడు చతుర్భుజ రూపంలో దర్శనమిస్తారట. మరి ఇక్కడ చతుర్భుజ రూపంలో భగవంతుడు ఆ రూపాన్ని, అంటే శ్యామసుందర ద్విభుజ రూపాన్ని నుంచి చతుర్భుజ రూపానికి ఎందుకు వస్తున్నారు అంటే దానికి మన ఆచార్యులు ఇచ్చిన వివరణ ఏంటంటే, కృష్ణుడికి అన్నీ తెలుసు. సో ఈ విధంగా అర్జునుడిని పరీక్షించాడు కూడా. ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక చాలు మీ ఆర్గ్యుమెంట్స్ అని నేను విన్నాను, ఇక అల్టిమేట్లీ ఐఎమ్ ద కంట్రోలర్ హియర్, ఐఎమ్ గోయింగ్ టు సార్ట్ అవుట్ దిస్ ఇష్యూ. సో నేను ఇంకా అని చెప్పేసి అప్పుడు ఆ విధంగా చతుర్భుజ ఆకారంలో ఆయన ఆ విధంగా అక్కడ ప్రకటమై ఆ విధంగా అందరినీ కూడా కంట్రోల్లో పెడతారు. ఇక ఎస్ దీన్ని చంపకుండా భీముడిని కూడా సాటిస్ఫై చేయాలి, ఆయన కూడా భక్తుడే కదా, ఆయన అవమానించి విడిచిపెట్టండి. ఈ యొక్క మనం ఎన్నో లెసన్స్ మనం నేర్చుకోవచ్చు, సో మెనీ వండర్ఫుల్ పాయింట్స్ ఇక్కడ. సో యాక్చువల్ చైతన్య మహాప్రభు చెప్పినటువంటి ఆ సూత్రం ఏదైతే ఉందో, త్రినాదపి సునీచేన తరోరివ సహిష్ణున అమానిన మానదీన కీర్తన్య సదాహరి, అంటే నిరంతరం మనం భగవంతుడి యొక్క కీర్తన చేయాలంటే ఈ యొక్క ఫార్ములా మనం అప్లై చేసుకోవాలంట. సో ఏ విధంగా ఏ డివోటీ కెన్ టాలరేట్ టు వాట్ ఎక్స్టెంట్ అనేది ద్రౌపదీదేవి నుంచి మనం నేర్చుకోవచ్చు. ఆ విధంగా ఆ ఓర్పు, ఆ సహనం, ఆ దయాగుణం, ఆ క్షమ కూడా ఎక్కడ అప్లై చేయాలి, ఎవరికి అప్లై చేయాలి. కంపాషన్, షో కంపాషన్. జనరలీ మనం అనుకుంటాం we have to show compassion on people, but what qualities we do have to show compassion. We have to show compassion on ourselves. మన మీద మన దయ అనేది మన మీద మనం చూపించుకోవాలి. ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో వచ్చి నానా రకాలుగా భోగించాలనేటువంటి ప్రవృత్తితో మనం ఎంతో ఇరుకుపోయి ఉన్నాం ఇక్కడ. సో ఫస్ట్ we have to show compassion on ourselves. So these great personalities like Draupadi, they are exalted devotees. They can show compassion because they are not under this, they don't belong to this material. వాళ్ళు ఈ భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి వాడు. ఈ గొప్ప గొప్ప ఆచార్యులంతా వీళ్ళు ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు ఈ దయ అనేది చూపించవచ్చు. మరి మనం ఏంటి అంటే వీఆర్ ఓన్లీ ద క్యారియర్స్ ఆఫ్ దట్ కంపాషన్. అటువంటి దయాన్ని మనం మోసుకెళ్తాం.
ఆ విధంగా ఆ దయాన్ని మోసుకెళ్తూ ఇతరులకి కృష్ణ చైతన్యాన్ని పంచుతాం. అల్టిమేట్లీ వీ హ్యావ్ టు షో కంపాషన్ ఆన్ అవర్ సెల్ఫ్. దట్ ఈస్ అవర్ సిచ్యువేషన్. సో ఆ విధంగా ధర్మవిత్ అంటే ధర్మరాజు కూడా ఈ విషయాన్ని సమ్మతిస్తున్నాడు. భగవంతుడు చతుర్భుజ ఆకారంలో వచ్చి తర్వాయి శ్లోకంలో మనం వింటాం. ఆయన కూడా ఎస్ ఈ అశ్వత్థామని ఈ విధంగా విడిచిపెట్టి, అదే విధంగా అట్ ద సేమ్ టైం ఆయన చేసినటువంటి హీనమైనటువంటి కార్యానికి తగినటువంటి విధంగా ఆయన శిక్షించాలని చెప్పి ఆ విధంగా అక్కడ ఎపిసోడ్ కంక్లూడ్ అవుతుంది అక్కడ. హరే కృష్ణ. సో ఈరోజు మనం ఇక్కడ ముగిద్దాం. సో ఈరోజు చర్చించినటువంటి అంశాల్లో ఎవరికైనా ప్రశ్నలు కానీ ఏమైనా కామెంట్స్ కానీ ఉంటే అడగవచ్చు, వ్యాఖ్యలు ఉంటే చేయవచ్చు. చాలా హరే కృష్ణ ప్రభుజీ, చాలా చాలా ధన్యవాదాలు. చాలా వండర్ఫుల్ గా క్లాస్ తీసుకున్నారు ప్రభుజీ. సో మీకు కొంచెం టైం ఉంది కదా, భక్తులకి ఎవరికైనా ప్రశ్నలు ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామ్. జై శ్రీ ప్రభుపాద్. ప్రభుజీ, నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, కృష్ణుడు ఎలా మళ్ళీ అంటే ఈ ఆర్గ్యుమెంట్ అంతా వినిన తర్వాత కృష్ణుడు కూడా మళ్ళీ ఏకీభవించినట్టు చెప్తున్నారు కదా ఇక్కడ ద్రౌపది చెప్పిన మాటలకి. సో అది ఎలా జరుగుతుంది ప్రభుజీ? నాకు అంటే ముందర కృష్ణుడు చంపమనే చెప్పారు కదా అర్జునుడికి, తర్వాత మళ్ళీ ఇప్పుడు ద్రౌపది ఆర్గ్యుమెంట్స్ అంటే ఇదంతా ఆయన ముందర అర్జునుడిని టెస్ట్ చేస్తున్నట్ట ఇలా అలా చెప్పి, అండ్ అది ఎలా అర్థం చేసుకో? మీరు చెప్పిన పాయింట్ అక్కడ తర్వాయి శ్లోకాలు మనం వింటాం. కృష్ణుడు ఎగ్జామిన్ అంటే పరీక్షిస్తున్నాడు. అంటే మొదట అర్జునుడు శపథం తీసుకున్నాడు. అంటే ఆవేశంలో ఆక్రోషంలో ఆయన ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాడు. అంటే ద్రౌపది దేవిని ఓదార్చడానికి అశ్వత్థామ యొక్క శిరస్సుని ఖండించి తీసుకొని వస్తాను, అప్పుడు ఆయన యొక్క శిరస్సు మీద నిలబడి నువ్వు స్నానం ఆచరించమని చెప్తాడు. ఆ విధంగా శపథం తీసుకున్నాడు కాబట్టి కృష్ణుడు ఓకే నువ్వు శపథం తీసుకున్నావు కదా అర్జున, సో ఆ విధంగా నువ్వు వెళ్ళి నీ శపథాన్ని నిలబెట్టుకున్నారు. కానీ అక్కడ కృష్ణుడే కదా, అర్జునుడు కూడా మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే అర్జునుడు ఈజ్ బీయింగ్ ఎ డివోటీ, ధర్మంని సమగ్రంగా తెలిసినటువంటి వాడు. ఆయన కూడా నాకు ఎవరైతే ఈ విలువిద్యను నేర్పించారో నా గురువు గారి యొక్క కుమారుడు, ఆయన్ని చంపడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన కూడా మనసు ఒప్పట్లేదు. అల్టిమేట్లీ ద్రౌపది, అర్జునుడు, నకుల, సహదేవ, ధర్మరాజు వీళ్ళందరూ కూడా ఏకీభవిస్తారు. భీముడు ఒక్కడే ఒప్పుకోవట్లేదు. అదే ప్రభుజీ, ద్రౌపది అంటే ఇంతమంది కొడుకుల్ని పోగొట్టుకున్న 5 మంది పిల్లల్ని పోగొట్టుకున్న తర్వాత కూడా తను ఈ మాత్రం ఇలా మాట్లాడగలుగుతుందంటే అసలు చాలా 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 గ్రేట్ అసలు. అంటే మీరు అన్నట్టు వాళ్ళు డివోటీస్ కాబట్టి, అండ్ వాళ్ళు అసలు ఈ ప్రపంచానికి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి అలా మాట్లాడగలుగుతున్నారు. కానీ సాధారణమైన మనుషులకి, మనలాంటి వాళ్ళకి అసలు అలాంటి ఆలోచనలు కూడా రావు కదా ప్రభుజీ. అసలు ఇప్పుడు ఏదో 5 మందిలో ఒకడు పోయాళ్లే 4 ఉన్నారు అనుకుంటే అది కాదు కదా, మొత్తం 5 లేరు. సో అలాంటప్పుడు మనకు అసలు అలాంటి కంపాషన్, అలాంటి ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం, వాళ్ళ పొజిషన్ని గుర్తుపెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా కష్టం. ఎంత తక్కువ పని చేసినా కూడా, వాళ్ళు హీనమైన పని చేసినా కూడా. సో డెఫినెట్గా నేర్చుకోవాల్సింది చాలా ఉంది ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఐ థింక్ ఎవరికి లేవు ప్రభుజీ. మీరు చాలా మంచిగా చెప్పారు ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మీరు మా క్లాస్ కి వచ్చి ప్రశ్న చెప్పాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి క్లాస్ వచ్చి వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీమద్ భాగవతం की जय, श्री हरे कृष्ण प्रभु जी। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। दंडवत प्रणाम। थैंक यू माताजी। हरे कृष्ण। हरे कृष्ण। हरे कृष्ण। हरे कृष्ण माताजी। భక్తులు ఈ శనివారం ఆదివారం కలుద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ.
హరే కృష్ణ.